ఈ సినిమా చూసిన తర్వాత ఓకే మనకంటూ ఒక లోపల ఒక మెరుపు ఉంటుందండి. ఈ సినిమా చూసిన తర్వాత ఒక స్పార్క్ అనేది కనపడిద్దండి. వీళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తామండి, ఇక చాలా కష్టపడి తీసిన యాక్షన్ సీక్వెన్స్లు చూస్తామండి. ఒక కంప్లీట్గా ఎంటర్టైన్ చేసే ప్రాసెస్ అంతా ఉంటుందండి. అది చూసి ఆడియన్స్ ప్రతి ఒక్కళ్ళం కూడా మేము చాలా క్లియర్గా బిలీవ్ చేస్తున్నాం. మీరు మా నిర్మాత గారు కావచ్చు, నేను కావచ్చు, అనుష్క గారు కావచ్చు, మిగతా యాక్టర్స్ కావచ్చు, వీఆర్ కంప్లీట్లీ బిలీవింగ్ దట్ వీ హ్యావ్ డిడ్ ఎ గ్రేట్ ఫిల్మ్ అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద ఆడియన్స్ అండి. ఆడియన్స్ ఓకేలేండి. సేమ్ థింగ్ విత్ రివ్యూస్ బేసికల్. బట్ వాళ్ళు ఫస్ట్ ఆడియన్స్ కే కదండి యాక్చువల్ గా. ఇప్పుడు ఎంతవరకు మేము ముందుకెళ్ళాం, ఎంతవరకు తీసుకెళ్ళామో మాకు తెలుసండి. దాన్ని ముందు పెట్టబోతున్నాం. బట్ చాలా ఫస్ట్ క్లాస్ లో అంటే గ్రేట్ డిస్టింక్షన్ లో పాస్ అవుతా అని మాకు ఆశగా ఉందండి. ఇప్పుడు విక్రమ్ ప్రభుని తీసుకొచ్చారు కదా ఈ సినిమాకి, అంటే ఈ మధ్య ఈ అమాల్గమేషన్ ఫర్ పాన్ ఇండియన్ ఫిల్మ్ కి ఈ అమాల్గమేషన్స్ అన్ని కాంట్ బట్ సిచ్యుయేషన్స్ మస్ట్ అండ్ షుడ్ గా తయారయ్యాయి. ఆ లాంగ్వేజ్ నుంచి ఒకరు, ఈ లాంగ్వేజ్ నుంచి ఒకరు అని. డిడ్ యూ నాట్ ఫైండ్ ఏ సూటబుల్ యాక్టర్ ఫర్ విక్రమ్ ప్రభు హియర్ ఇన్ తెలుగు సార్? నేను ఆలోచించిందండి, ఒక క్యారెక్టర్ రాసుకున్నప్పుడు నా పందా అది. నేను దేశరాజ్ అనే క్యారెక్టర్ రాసుకున్నప్పుడు ఈ క్యారెక్టర్కి ఎవరు అనగానే నా సెర్చ్ మొత్తం దేశానికి వెళ్ళిపోయిందండి. ఇట్ కెన్ బి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో బెంగాలీలో ఉన్నా కూడా నేను అడిగేవాడిని, హిందీలో ఉన్నా అడిగేవాడిని, కన్నడలో ఉన్న అడిగేవాడిని, మలయాళము, తెలుగు కావచ్చు అక్కడ నాకు కావాల్సిన ఒక ఎత్తి మ్యాస్కులానిటీ అండి. ఇతను ఒక ఆ ఒడ్డు పొడుగు ఎత్తి యాస్కులానిటీ, ఒక ఘాటి 100 నుంచి 150 కేజీలు మోయగలిగేవాడు కావాలండి చూడటానికి. రెండోది కళలో స్వచ్ఛత ఉండాలండి. అండ్ మోర్ దాన్ దట్ ఈ దేశరాజ్ క్యారెక్టర్ ఒక పెయిన్ ఉందండి, ఒక ప్రైడ్ ఉంది, ఒక పవర్ ఉంది. ఎన్ని క్యారెక్టర్స్ ఎవరు అనేది ఒక వాళ్ళ ప్యాక్కి ఒక లీడర్ లాగా ఉండాలండి. అట్ ద సేమ్ టైం స్వచ్ఛమైన మనసు ఉన్న మనిషిలా ఉండాలండి. ఇదంతా చూస్తా ఉంటే నాకు ఇమీడియట్ గా ఇన్స్టెంట్ థాట్, నాకు ఇమీడియట్ గా నాకు కనపడిన వ్యక్తి విక్రమ్ ప్రభు అండి. నేను కుంకి చూశాను, గజరాజును, ఆయన ఆ కొండల్లో తిరిగేదన్నమాట. అది నాకు చిన్న ఎఫెక్ట్ ఉండొచ్చు బేసికల్ గా. ఆయనది టానాకారం చూశానండి, పోలీస్ లాగా చిన్న ఆ పెయిన్ అండ్ ప్రైడ్ చాలా బాగుంటుందండి. ఆ పవర్ వాళ్ళ అది ఆ టానాకారం సినిమా చాలా విక్రమ్ ప్రభు అనేది మైండ్ లో ఉంటుందండి. మూడోది వచ్చేసరికి నేను ఇరుగుపట్టు ఓటీటీలో చూశాను. ఇరుగుపట్టు ఎంత బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఎంత సటిల్ గా చేస్తాడు అని. ఇదే ప్రశ్న మీరు అడిగిన ప్రశ్న నన్ను విక్రమ్ ప్రభు గారు అడిగారు. ఏంటి కృష్ణ, ఐ వాస్ వెరీ హ్యాపీ దట్ నేను ఆయన అప్రోచ్ అయ్యానని. బట్ నా సినిమాలు చూసారు, ఆయన అప్రిషియేట్ చేశారు. ఏంటి కృష్ణ ఇలాగా అంటే నేను చెప్పాను, ఏమండి ఈ ఘాటీలో ఇలా ఉంటుందండి, దేశరాజ్ క్యారెక్టర్ ఉంటుంది కదండి, మనం కుంకి అది చూసాం కదండి, దాని టానాకారం అండి, ఇరుగుపట్టండి. మీరు నా దేశరాజుకి ఏమేం కావాలో అన్ని మీలో ఉన్నాయని నాకు క్లియర్ గా ఉందండి యాక్చువల్గా. అండ్ అతను 100 నుంచి 150 కేజీలు వేసుకొని కొండలు ఎక్కుతా ఉండాలండి బేసికల్ గా. ఇలాంటి క్యారెక్టర్ రాసుకున్న తర్వాత అనుష్క గారు ఈడు జోడు చాలా చక్కగా ఉంటారని చెప్పి ఆ క్యారెక్టర్కి ఆయనే రాసుకోవడం జరిగింది, ఆయన్ని అప్రోచ్ అవ్వడం జరిగిందండి. ఇందులో ఏమాత్రం సతీధరం లేదు. విక్రమ్ ప్రభు గారు బాగుంటారు ఈ క్యారెక్టర్ అన్నప్పుడు అప్రోచ్ అయ్యాము. లేదండి, లుకింగ్ ఫర్ పర్ఫార్మర్ బేసికల్లీ. అండ్ అంటే ఆ క్యారెక్టర్ అలా పర్ఫార్మ్ చేసే అతనికి నేను ఎగ్జాక్ట్లీ ఎన్ని టిక్కులు పర్ఫెక్ట్ పడిపోయింది. అదేలేండి, మీకు అట్లాగా అది కనిపించాడు అంతే. ఇప్పుడు ఈ శీలావతి రాయంగానే అనుష్క గారు ఎలా అనుకున్నామో ఇది రాయంగానే ఆయన అనుకున్నానండి. అదేలేండి. అండ్ చైతన్యరావుని అటువంటి క్యారెక్టర్ పెట్టడం మాత్రం అవునండి, ఇట్ ఈస్ రియల్లీ చాలా గొప్ప మూవ్, పెద్ద మూవ్ అండి. అవునండి, అంటే స్ట్రీక్ ఉందండి చైతన్యరావు గారిలో, ఆ స్ట్రీక్ ఉందండి యాక్చువల్ గా. ఆయన చిన్న ఒక వెబ్ సిరీస్ లో చూసినప్పుడు అది 2 సీన్లు చూసినప్పుడు భలే ఉంది అని అనుకున్నానండి. ఆయన పిలిచి కథ చెప్తున్నానండి యాక్చువల్ గా. ఆ కథ చెప్తున్నప్పుడు నేను బేరీ చేసుకుంటున్నాను, నేను ఎంతవరకు నేను చెప్తున్నప్పుడు ఆయన కళ్ళలో చూసి చెప్తున్నప్పుడు ఆయన కళ్ళలో కూడా నేను గమనిస్తున్నానండి. ఆయన ఇందాక వేరే ఇంటర్వ్యూలో కూడా అన్నాను, ఆయన కథ అంతా అయిపోయిన తర్వాత నేనా సార్ అన్నాడండి. అయితే నేనా సార్ ఏంటి సార్ అన్నాడు. నాకు వినిపించిందంటే నేనే సార్, ఏంటి సార్ అన్నట్టు వినిపించింది. ఎమ్మట ఆయన్ని ఒక మరుసటి 2 రోజుల తర్వాత ఆయనకి ఒక లుక్ టెస్ట్ చేశాము. దెన్ హీ రియల్లీ రాక్డ్ ఇట్. సేమ్ సెట్ లోకి వచ్చిన మొదటి రోజే అన్నమాట, ద వే హీ బిహేవ్డ్ యాక్చువల్లీ క్యారెక్టర్ పూర్తిగా ఉన్నానని అనిపించింది. మీరు ఓవరాల్ గా సినిమా ఎల్లుండి రిలీజ్ అవుతున్నది అన్నప్పుడు మీరు ఒక్కరూ కూర్చున్నప్పుడు మాతో మాట్లాడడం కాదు, లేకపోతే ఎవరికో క్వశ్చన్లు అడిగితే ఆన్సర్లు చెప్పడం కాదు, మీరు ఒక్కరు కూర్చున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్? జస్ట్ వెయిటింగ్ ఫర్ 5th అండి. పూర్తిగా ఈ ప్రయాణం పూర్తి అయ్యేది 5వ తారీఖు అండి యాక్చువల్గా. ఒక మొదలైంది అని మీరు ఒక మాట అన్నారన్నమాట, అది నేను గమనించలేదు, అరే నిజమే కదా అనుకున్న మాట అన్నారండి. చాలా గొప్ప మాట కూడా. ప్రతి సినిమాని మీ జీవన శైలిగా అన్నమాట. బికాస్ వైల్ ఐఎమ్ డూయింగ్ దట్, దట్స్ మై లైఫ్ స్టైల్.
వాక్ ఆఫ్ లైఫ్ బట్ మోర్ దాన్ దట్ నా లైఫ్ స్టైల్ అది అయిద్దండి. నేను తెలుసు నాకు. ఒక యాజ్ ఎ టీమ్ కావచ్చు, నేను ఎప్పుడు అంటాను జర్నీనా డెస్టినేషన్ అని అడిగితే కంపెనీ అంటాను అనమాట, విత్ హూమ్ వీఆర్ ట్రావెలింగ్ అనేది. సో ఆ జర్నీ అనేది ఆ పార్ట్ ఆఫ్ లైఫ్ నాది. ఇప్పుడు ఘాటి పూర్తయి రిలీజ్ అయిన తర్వాత ఒక పెద్ద భాగం నా జీవితంలో ఒక 2 సంవత్సరాలు పెద్ద భాగం పూర్తయింది, కొత్త అధ్యాయం మొదలైంది. నాతో పాటు నా పిల్లలతో, భార్యతో, వాళ్ళ బిహేవియర్, నా తల్లిదండ్రులు అందరితో కూడా మళ్ళీ కొత్తగా ఆలోచించుకుని కొత్తగా ఉంటుంది. నా బిహేవియర్ డిఫరెంట్ గా ఉంటుంది అనమాట, మళ్ళీ వేరే విధంగా ఉంటుంది. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ అండి. ఒక వాట్ యు కాల్ దిస్ గుడ్ ఎనర్జీ అండి, బ్యూటిఫుల్ ఎనర్జీ. ఒక స్వీట్ బటర్ఫ్లైస్ ఉంటాయి చూసారా, సో ఐఎమ్ క్యారింగ్ దట్ ఎనర్జీ అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద ఆడియన్స్ టు తీసేది. ఎందుకండి ఒక జబ్బ మీద చిన్న జరుపు కోసం అన్నమాట, బాగుందిరా ఎగ్జాక్ట్లీ దానికోసం నేను ఆశగా చాలా హోప్ గా వెయిట్ చేస్తున్నాను సార్. ఫెంటాస్టిక్. మీ హోపు, మీ ఆశ సఫలీకృతం కావాలి మీ సినిమా. ఎందుకంటే ఏదో కమర్షియల్ గా మీరు సినిమాలు చేసేసి డబ్బు పోగేసుకుని ప్రాపర్టీలు కొనుక్కుని ఒక రకమైన వ్యాపారాత్మక ధోరణి మీకు చాలా తక్కువ. కళ ఉండాలి, వ్యాపారం రెండు బ్యాలెన్స్ చేసుకుంటారు. అంటే నేను మళ్ళీ ఈ మాట అంటున్నానని మీరు అనుకోవద్దు. ఇది ఇప్పుడు ఈ పాయింట్ మీకు నిజంగా ఆ వ్యాపార ధోరణి, ఆ వ్యాపారాత్మకమైన సరళి మీ మనసులో ఎక్కడున్నా కూడా మీరు హరిహర వీరమల్లి సినిమా వదిలిండేవారు కాదు. రైట్? అంటే అది దానికి కొన్ని కథలు కంచికి చేరతాయండి, కొన్ని కథలు మనం ముగించలేమండి. ఆ కథని షెడ్యూలింగ్ కారణాల వల్ల సో దేర్ వాజ్ చాలా డిలే అండి. అండ్ అఫ్ కోర్స్ నావైన విషయాలు నేను వెళ్ళాల్సిన ఉన్నాయి కాబట్టి ఆ సినిమాని నేను బయటకు వచ్చి వేరే వాళ్ళకి ఆ బ్యాట్ని అందించడం జరిగింది. బట్ కొన్ని ప్రతి దర్శకుడుగా లైఫ్ లోనే చాలా రోలర్ కోస్టర్స్ ఉంటాయి, దర్శకుడికి ఎక్కువ ఉంటాయి ఇంకా అన్నమాట. ఆ విధంగా నేను ఆ ఛాన్స్ మిస్ అయ్యాను. అంతే. హౌవెవర్ మీకు అందిందే మీ ఛాన్స్, అంతే 100%. మీకు అందిందే మీకు ఛాన్స్. అండ్ మీకు అందిన ఛాన్స్ మీరు ఎప్పుడు బాగానే దాన్ని బాగా మంచి వ్యవసాయమే చేశారు, మంచి ఫలాలని అందుకున్నారు. కాబట్టి ఈ సినిమా అంతకన్నా ఎక్కువగా, ఎందుకంటే క్రిష్ ఈజ్ ఇన్ వాంట్ ఆఫ్ ఎ బ్లాక్ బస్టర్, ఎ ల్యాండ్ మార్క్, ఎ మైల్ స్టోన్. లేకపోతే ఇంత శ్రమ అన్నదానికి ఓ ప్రాపర్ రిజల్ట్, క్రౌన్ ఉండాలి కదండి. ఉండాలి కదా, ఆ క్రౌన్ మీకు దొరకాలి ఈ సినిమాతో. నేను ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ ఫర్ ది ఇంటర్వ్యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.